వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ప్రజల సమస్యలు తీరాలంటే రాష్ట్ర సర్కార్నే మార్చాలి. కేంద్ర పాడి పశువర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల పిలుపు. ప్రభుత్వ బ్యాంకులను నిర్వీర్యం కేంద్ర ప్రభుత్వం. ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజం. వర్షం బాధిత రైతులకు ఎకరాకు 30,000 నష్టపరిహారం చెల్లించాలి. ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి గౌని ఐలయ్య డిమాండ్. లంక గ్రామాలలో పంటలకు నష్టపరిహారం వెంటనే చెల్లించండి. ఏపీ రైతు సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షుడు వెంకటరామయ్య వినతి. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ప్రజలు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారని, ఈ సమస్యలు తీరాలంటే రాష్ట్ర సర్కార్నే మార్చాలని కేంద్ర పాడి పశువర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసి బైంసా పట్టణంలోని నాదెండ్ చెక్ పోస్ట్ నుండి ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగపుత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో రైతులకు తీరని నష్టం వాటిల్లినా నష్టపరిహారం చెల్లించట్లేదని, రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణలో ఉన్న బీడీపీ కార్మికుల సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తుతానని అన్నారు. దేశంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దేశంలోనే ప్రసిద్ధి పుణ్యక్షేత్రం సరస్వతి అమ్మవారి ఆలయం తెలంగాణలో ఉండడం చాలా గొప్ప విషయమని, ఆ అమ్మవారిని దర్శించుకోవడం తన భాగ్యంగా అభివర్ణించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీడీ కార్మికులు, మత్స్య కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, भारत माता की जय. చెప్పవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతా కీ जय. के लिए कानून नहीं है, इसलिए डॉक्टर को बोलो जितना ही करता है सिंपल काम करने का काम है. यहाँ हमारे बीडी काम से जुड़ी हुई बहनें बैठी हैं. हमारे जिला अध्यक्ष के मन में उनके प्रति बहुत सहानुभूति है. वो जब से मेरे पास बैठी है वो एक ही बात बता रही है कि हमारी बीड़ी बहनों को कैसे मकान बनाने में सुविधा दी गई, वो सुविधा इनसे छीन रही गई है, वो योजना बंद हो गई है. तो आपका ये बात मैं भारत सरकार में आपके विभाग के साथ बैठ के रूबरू बताऊंगा, उनसे परामर्श करूंगा और इसका हल निकालने की कोशिश करूंगा. मुझे इस हमारे जिला की टीम का धन्यवाद भी करना है. उन्होंने కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకులను నిర్వీర్యం చేస్తోందని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రజలు సహకార సంఘాల వైపు ఉంటారా, కార్పొరేట్ రంగ సంస్థల వైపు మొగ్గు చూపుతారా ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవునూరులో 50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన కేడీసీసీ బ్యాంక్ నూతన భవనాన్ని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేట్ రంగ బ్యాంకులను ప్రోత్సహిస్తోందని, దీంతో వ్యవసాయ ఆధారిత కూలీలు వలసబాట పడుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మరిన్ని బ్రాంచ్లను ప్రారంభిస్తూ రైతులకు అన్ని విధాలుగా సేవలందించే దిశగా ప్రణాళికలు చేపడుతున్నట్లు టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ న్యాలకొండ అరుణ,
రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నరసయ్య, ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నరసయ్య, రైతు బంధు మండలాధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, సహకార సంఘాల చైర్మన్ తన్నీరు బాపురావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, కేడీసీసీ బ్యాంక్ సీఈఓ సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. మంచి రాజకీయాలు చెప్తున్నప్పుడు ఆ మంచిని పంచవలసిన బాధ్యత కూడా పత్రికా రంగం మీద ఉన్నది. ఇవాళ దేశము ఎటువైపు పోతున్నది అని ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భం మాకు ఆల్రెడీ మా స్థాయికి ఎదిగిన తెలంగాణ ఈ 8-9 సంవత్సరాల్లో ఏ రకంగా మన పరిస్థితులు మన స్థితిగతులు మారినాయి అనేది దీని ద్వారా మనం అర్థం చేసుకోవాలి. గుత్తాధిపత్యం, ఆర్థికంగా గుత్తాధిపత్యం అనేటువంటి కార్పొరేట్ వ్యవస్థ వైపు ఉంటారని తేల్చుకోవాలి. బ్యాంకింగ్ వ్యవస్థ గురించి మాట్లాడదలుచుకున్నాను. 1975 సందర్భంలో బ్యాంకులు జాతీయకరణ చేసింది ఇందిరాగాంధీ గారు. మొదలు 14 బ్యాంకులు చేసింది. మళ్ళీ 70 ప్రభుత్వ బ్యాంకుల్ని నిర్వీర్యం చేసి ఇలా కోట్లాది రూపాయలు బడా పెట్టుబడిదారులకి అప్పులిచ్చి వాడు కట్టకపోతే కూడా మాఫీ చేసిండు. ఎన్ని 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులు కట్టలేరు అని చెప్తే కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసింది. 10 కోట్లాది రూపాయలు బ్యాంకులు ఎగగొట్టి మరి విదేశాలకు వెళ్ళి ఆడ జల్సాలు చేస్తున్నారు. మోడీ గారు ఏం చెప్పారు మనకు 2014లో కూడా వాళ్ళందరినీ పట్టుకొని వస్తా, అక్కడ ఉన్న నల్లధనం కూడా పట్టుకొస్తే ఒక్కొక్కరి ఖాతాలో కూడా 15 లక్షల రూపాయలు కూడా వేస్తామని చెప్తే మన పేద ప్రజలందరూ కూడా జన్ధన్ బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేశారు. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులలో 15 లక్షలు పడితే అనుకున్నాం, నమ్మినాం. మళ్ళా అడిగితే అమిత్ షా గారు ఏం చెప్తారు, ఎన్నికల వాగ్దానాలు అమలైతాయనే అని ఆయన హిందీలో ఒక వ్యాఖ్యానం చేసి పిల్లగాళ్ళు వ్యాపారాలు పెట్టుకోవాలంటే ఇక్కడనే ఆ పైసలు ఉపయోగపడతాయి, ఈ పైసలు పోవు అని చెప్పారు. మిత్రులారా, పత్రికా విలేకరులారా, మిగతా మా అందరూ కూడా చెప్తున్నాను, ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు 18% రుణ సౌకర్యాలు గ్రామ వ్యవసాయానికి ఇవ్వాలని చెప్పి కండిషన్ ఉంది. గత 6 వారాలుగా తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగండ్ల వానల వలన రైతాంగం దారుణంగా నష్టపోయారని, బాధితులకు తక్షణమే ఎకరానికి 30,000 చొప్పున నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి గౌని ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర మహాసభ పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ తెలంగాణలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్లతో 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారని అన్నారు. మార్చి 23న ముఖ్యమంత్రి పంటల నష్టాన్ని పరిశీలించి ఎకరాకు 10,000 రూపాయల వంతున నష్టపరిహారాన్ని ప్రకటించినా ఇంతవరకు వాటి జాడే లేదని ధ్వజమెత్తారు. తడిసిన ధాన్యాన్ని మొత్తం కొంటామని చెప్పిన పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాటలు గాలి మాటలుగానే మిగిలిపోయాయని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయ పంటలకు బీమా సౌకర్యం లేదని, 2020 నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఆపివేసిన రాష్ట్ర ప్రభుత్వం సొంత బీమా పథకాన్ని కూడా తీసుకురాలేదని, ఫలితంగా ప్రకృతి విపత్తులు నష్టానికి పరిహారం అందడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు సనపా పొమ్మయ్య, మండల అధ్యక్షుడు రామగిరి భిక్షం తదితరులు పాల్గొన్నారు. వర్షాలు వస్తున్నాయి, రోడ్ల మీద ఉన్నటువంటి మొక్కజొన్నలు తడిచినాయి. మొక్కజొన్నల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మొత్తం 80% మొక్కజొన్నలన్నీ కూడా 1,500, 1,600, 1,700 వ్యాపారస్తులు కొన్న తర్వాత ఇవాళ వ్యాపారస్తుల కోసం మేము కనీస మద్దతు ధర కొంటామని చెప్పారు. ఆ కొనేది కూడా వాళ్ళు వచ్చి ఖచ్చితంగా తడవకుండా ఉంటేనే మేము కొంటామని చెప్తాం. తడిసింది ఎవడు కొనాలి? నువ్వు 10,000 ఇవ్వవు, తడిసిన మొక్కజొన్నలు కొనవు, లేదు వాడు వచ్చి మార్కెట్లో ఆరబోసుకున్న ఒడ్లు అవి ఎండిన తర్వాత కూడా మొత్తం కావాల్సిన సెంటర్లు పెట్టకుండా సెంటర్లలో ఒడ్ల రాజులను మిగిలిపోయి కాటాలు కాకున్నటువంటి తడిస్తే ఆ తడిసిన వాటిని కొనమని కూడా చెప్తారు. మరి రైతులను ఆదుకునేటటువంటి వాళ్ళు ఎవరు? రైతు ప్రభుత్వం, రైతే రాజు, ఇవన్నీ కూడా ఉత్తమ మాటలు. ఇవాళ రైతుల నెత్తిన మట్టి పోసేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. అందుకని ఇవాటి వరకు జరిగిన పంట నష్టం అంతా కూడా అంచనా వేయాలి.
పారదర్శకంగా ఆ లిస్టుల్ని గ్రామ పంచాయతీ కేంద్రాల్లో ప్రదర్శించాలి. అది చూసి ఎవడన్నా రైతు నాకు రాలేదనుకుంటే వచ్చి అధికారులను అడిగేటట్టు ఉండాలి. కానీ నువ్వు ఇచ్చిన దాకా తెలవదు, లాస్ట్కి వచ్చిన దాకా నువ్వు టీఆర్ఎస్ వాడికి ఇస్తావో లేకుంటే ఒకరి దగ్గర 10,000 తీసుకొని వాడికి 5,000 ఇస్తావో తెలవనట్టు ఒక పరిస్థితి ఉంటే ఇది ప్రభుత్వమైనా, ప్రజాప్రభుత్వమైనా, ప్రజాస్వామ్య ప్రభుత్వమైనా చాలా దుర్మార్గంగా ఇంత దారుణమైన గవర్నమెంట్ ఉంటాయి ఎక్కడన్నా. నష్టపోతే పలానా రైతు నష్టపోయిండు మామిడి తోట అనేటటువంటి చెప్పాలి. లేదు నష్టపోకపోతే ఊరు రైతులు అంటారు ఆయన నష్టపోలేదని చెప్పి. ఏడాది క్రితం తుఫాను వల్ల బాపట్ల జిల్లాలో కొల్లూరు, బట్టిప్రోలు, లంక గ్రామాల్లో అరటి తదితర పంటలకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వి వెంకటరామయ్య రేపల్ ఆర్డీఓకు విజ్ఞప్తి చేశారు. గ్రీవెన్స్ డే సందర్భంగా ఆర్డీఓ కార్యాలయంలో ఏవో జాన్ పీటర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరం గడుస్తున్న రైతులకు ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని, రైతులు లక్షలాది రూపాయలు నష్టపోయినా నష్టపరిహారం ఇవ్వకుండా మాటలు చెబుతూ మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బిఎల్కే ప్రసాద్, సిహెచ్ మణిలాల్, కె ఆశీర్వాదం, పి రామారావు తదితరులు పాల్గొన్నారు. అన్ని రైతులు నష్టపోయారు. ఆ సమయంలో అప్పటికల్లా జిల్లా కలెక్టర్ విజయకృష్ణ గారు, ఇంకా రాజకీయ ప్రతినిధులుగా ఉన్న మేరు నాగార్జున గారు, దేవినేని మల్లికార్జునరావు గారు వీళ్ళంతా కూడా లంక గ్రామాలు పర్యటించారు. తరువాత వారి ఉత్తర్వులతో అధికారులు పంట నమోదు చేశారు. కానీ సంవత్సరం అవుతున్నా ఆ తోట నష్టానికి సంబంధించి రైతులు కూడా ఇన్సూరెన్స్కి ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రస్తుతం మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ అదే నెలలో వర్షాలకు మొక్కజొన్న, పసుపు పంటలు నష్టపోతున్నారు. అట్లాగే గతంలో అరటి తోటకి ఇన్సూరెన్స్ అయితే ఇవ్వలేదు. ఈ సంవత్సరం పసుపు పంటకి ఇప్పుడు నష్టపోయిన పసుపు పంటను కూడా నమోదు చేసి ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిందిగాను, అట్లాగే మొక్కజొన్నను, పసుపుని కూడా యార్డుల ద్వారా కొనుగోలు చేసి ప్రభుత్వ మద్దతు ధరకి కొనుగోలు చేయాల్సిందిగా రైతు సంఘం తరఫున బాపట్ల జిల్లా రైతు సంఘం తరఫున అధికారులని వేడుకుంటున్నాం. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల డిపో వద్ద ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి కార్మిక మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. పాఠశాల కోసం ప్రభుత్వం 2.5 ఎకరాల భూమిని కేటాయించింది. ఎఫ్ఎంసీ సౌజన్యంతో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. పాఠశాల నిర్మాణానికి ₹2 కోట్ల ఇస్తున్నట్టు ఎఫ్ఎంసీ వ్యవస్థాపకుడు ఎండి తివారీ, ఫైనాన్స్ డైరెక్టర్ నరేంద్ర, హెచ్ఆర్ డైరెక్టర్ నిరంజన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవిగౌడ్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా మంచి ఉన్నత చదువుకోవాలని ఉండే. అలాంటి మన గవర్నమెంట్ పాలనలో ఇలాంటి పెద్ద ఎఫ్ఎంసీ లాంటి పెద్ద సంస్థలు కూడా ముందుకు రావడం, ఈరోజు వాళ్ళు 2 కోట్లు డొనేట్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మా చెంగిచెర్లలో సుమారు 700కు పైగా విద్యార్థులు ఉండే, 8 తరగతులు ఉండే. సో దాన్ని ఒకసారి మేము మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాక సార్ ఎంబడే స్పందించి మన జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి మాకు ఈ స్థలం ఇప్పించిండు. సుమారు 2 ఎకరాల 2 గుంటల స్థలము. అలాంటి స్థలం రాగానే ఈరోజు మా సుజాత మేడం సహకారంతో ఈరోజు ఎఫ్ఎంసీ సంస్థ వాళ్ళు కూడా ముందుకు రావడం, ఇలా ఈ విద్యా సంస్థ ఏర్పాటు చేసుకొని నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా పేద విద్యార్థులు చదువుకోవాలి అంటే సరైన వసతులు లేక చదువు ఆపొద్దనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించినాం. దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. ముఖ్యంగా మా డిఓ మేడం విజయలక్ష్మి గారికి, అలాగే మా హెడ్ మాస్టర్ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
జగిత్యాల జిల్లా మేడ్పల్లి మండలం జగ్గాసాగర్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తొలుత మేళతాళాలతో కొండ కింద గల కోనేరు నుండి జలాలను తీసుకువచ్చి ఉత్సవమూర్తులను అభిషేకించారు. ప్రతి సంవత్సరం 2 రోజుల పాటు జరిగే జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం రథం ఊరేగింపు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ దేవాలయ అభివృద్ధి కమిటీ, వీడీసీ సభ్యులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పలు జిల్లాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. పేదింటి ఆడపిల్లకు డాక్టర్ చెన్నమ్మనేని వికాస్ చేయూత అందజేసింది. వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారం గ్రామానికి చెందిన బత్తుల మరియా కూతురు లక్ష్మికి ఈ నెల 13వ తేదీన పెళ్లి నిశ్చయమైంది. చిన్నతనంలోనే ఆమె తండ్రిని కోల్పోయింది. అప్పటి నుంచే తల్లి అంగన్వాడీలో ఆయాగా పనిచేస్తూ వచ్చిన సంపాదనపైనే కుటుంబం ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో తన కూతురి పెళ్లి ఖర్చులు కూడా భరించలేని పరిస్థితిలో తల్లి ఉంది. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్ చెన్నమ్మనేని వికాస్, దీపా దంపతులు వెంటనే స్పందించి పెళ్లి ఖర్చుల నిమిత్తం 11,116 రూపాయలు విరాళంగా పెళ్లి కూతురు లక్ష్మికి అందజేశారు. మరి అప్పటి నుంచి నైపుణ్య అభివృద్ధి కేంద్రాల్లో మరి యువతకు నైపుణ్యాలు ఇచ్చే విషయంలో క్రియాశీలకంగా నేను పాల్గొంటున్నాను. మరి దాని తర్వాత గత 3 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా విద్య, వైద్యం, ఉద్యోగం, నైపుణ్యం ఈ రంగాలలో ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అదే కాకుండా మరి ఓపెన్ జిమ్సే కావచ్చు, పిల్లలకు చదువు సంబంధించిన స్కాలర్షిప్సే కావచ్చు, పిల్లలకు మంచి దారి చూపించడంలో ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ గత 3 సంవత్సరాల నుంచి ప్రజలలో మరి డాక్టర్ వికాస్ సబ్కా సాథ్ అనే ఉద్దేశంతో ప్రజలలో ముందుకు వెళ్తున్నాం.
మరి ఈరోజు కార్యక్రమానికి ప్రత్యేకత మరి మరి నర్సింగం మరి నాగారం ముద్దుబిడ్డ నర్సింగం గారి సన్మాన సభ. మరి ఈ సన్మాన సభలో మరి లింగంపల్లి మరి కళాకారులకు కూడా మరి సంగీత వాయిద్యాలు వారి కోరిక మేరకు వారికి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మరి నాకు ఎంతో సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది ఈరోజు మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం. అభివృద్ధి చెందుతున్న నగరంలో రోడ్ల విస్తరణ, స్మార్ట్ రోడ్లు కావడం వల్ల వేగంగా వాహనాలు నడిపే వారి సంఖ్య పెరుగుతున్నదని, అదే సమయంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని రాజా శ్రీరెడ్డి తెలిపారు. హన్మకొండలోని అంబేద్కర్ జంక్షన్ నుంచి కిడ్స్ కళాశాల వరకు సుమతిరెడ్డి ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన కోసం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ తిరుమల్, లా అండ్ ఆర్డర్ ఏసీపీ కిరణ్, ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ హాజరై ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ లేని ప్రయాణం చేస్తే తలకు బలమైన గాయం అయితే కుటుంబమే రోడ్డు పాలవుతుందని అన్నారు. ఎక్కువ అవుతున్నాయి. ఈ యాక్సిడెంట్స్లో మేజర్గా హెడ్ ఇంజరీ అయ్యి ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది. అది హెల్మెట్ ఉంటే కొంతవరకు మనము సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మేము దీన్ని ఒక పెద్ద ఎత్తున అవేర్నెస్ తీసుకురావడానికి కోసమని ఈ కార్యక్రమం చేపట్టాము. దీంట్లో మా కళాశాల చైర్మన్ సార్ వరదారెడ్డి గారు, ఇంకా ఏసీపీస్ కూడా మాకు ఎంతో సహాయం చేశారు. మాకు పర్మిషన్స్ ఇవ్వడంలో కానీ హెల్మెట్ ఇంపార్టెన్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి రోడ్ సేఫ్టీలో భాగంగా ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 9 నుండి స్టార్ట్ అవుతుంది. అంబేద్కర్ స్టాచ్యూ నుండి కిడ్స్ కాలేజ్లో ఉంటాం. హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్, దాంతో ఏ రకంగా ఉపయోగాలు ఉన్నాయి. అందరికీ నమస్కారం. నా పేరు రాజశ్రీ రెడ్డి. నేను ప్రిన్సిపల్ సుమతిరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, వరంగల్. సో ఈరోజు మేము ఒక 300 స్టూడెంట్స్తో ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజుల్లో ఎక్కువ దట్టు యూత్ అందరూ కూడా ఎవరు హెల్మెట్స్ ధరించకపోవడము, రోడ్ యాక్సిడెంట్స్ అనేటివి ఎక్కువ అవ్వడము, ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా మామూలుగా ఫిజికల్ డ్యామేజ్ కాకుండా హెడ్ ఇంజురీస్ అనేవి ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాము. సో వీటిని నివారించాలంటే అట్లీస్ట్ హెల్మెట్ పెట్టుకుంటే మనం కొద్దిపాటి వరకు వీటిని కంట్రోల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము ఈ ర్యాలీని చేపట్టాము. దీంట్లో ఏంటంటే ఎస్పెషల్లీ యూత్ అందరికీ కూడా మేము ఒక మెసేజ్ పంపించాలనుకున్నాం. అండ్ ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే మా పిల్లలంతా కూడా వైట్ కలర్ డ్రెస్సెస్లో వచ్చారు. దీంతో మనందరము ఒకటే, అందరూ సమానం అనే ఒక మెసేజ్ని కూడా మేము ఫార్వర్డ్ చేయాలని అనుకుంటున్నాము. అండ్ ఇది ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలతో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వీళ్ళ ద్వారా వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా మోటివేట్ అయ్యి మినిమం ట్రాఫిక్ రూల్స్ అనేవి పాటిస్తారు, హెల్మెట్స్ ధరిస్తారనే ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నాము. దీనికి మాకు సహకరించిన ట్రాఫిక్ ఏసీపీ కానివ్వండి, పోలీసు ఏసీపీస్కి అందరికీ కూడా మా కృతజ్ఞతలు. మాకు చాలా హెల్ప్ చేశారు ఈ ప్రోగ్రామ్కి పర్మిషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఐకేపీ వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె 21వ రోజుకు చేరుకుంది. వీరికి వివోఏ సంఘం నాయకులు రంజన, శ్యామల మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్లతో నిరవధిక సమ్మె చేపట్టిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. వెంటనే వివోఏల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ వివోఏల సంఘం మండల అధ్యక్షుడు తోగెట్టి లక్ష్మణాచారి, ప్రధాన కార్యదర్శి శైలేందర్ రెడ్డి, పలువురు వివోఏలు పాల్గొన్నారు. పోరాడతాం.
లీడర్లము ఈఓల కొరకే వచ్చినాము. వాళ్ళు 21 రోజు అయింది పాపం సమ్మెలో ఉన్నారు. ప్రభుత్వం ఇంత కూడా పట్టించుకోలేదు వాళ్ళని. మరి వాళ్ళు చేసే పనే ఉంది కదా, వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళని పట్టించుకోకుండా ఎట్లా? వాళ్ళు లేకుంటే ఊళ్ళో ఏ పనులు చెయ్యం కూడా, మేము జరగాయి కూడా. వాళ్ళు చేసినంత ఎవరు చెయ్యరు. ఈరోజు వస్తారు చేస్తామంటే తెల్లారు వదిలేస్తారు. పాపం వాళ్ళు ఇల్లు తిరుగుకుంటా పట్టించుకుంటా చెప్పుకుంటా బాధ్యతతోటి పని చేస్తుండ్రు. వాళ్ళ కొరకే మేము మద్దతుగా ఉంటాము వచ్చినాము ఇంకా ఉంటాం. గత నెల 17 తారీఖు నుండి ఈ రోజు వరకు 21 రోజు మా యొక్క ఐకేపీల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కూడా నిరసన సమ్మె చేయడం జరుగుతున్నది. ఇట్లే సమ్మె చేస్తూ 22 రోజులు గడిచింది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము ఎలాంటి స్పందన లేదు. మా యొక్క డిమాండ్స్ ఏమున్నాయంటే సెల్ఫ్ ఉద్యోగులకు గుర్తించి వారికి ఐడి కార్డ్స్ ఇవ్వాలని కూడా తెలపడం జరుగుతుంది. అదేవిధంగా కనీస వేతనము 26,000 రూపాయలు చెల్లించాలి అని డిమాండ్ ఉన్నది. అదేవిధంగా మహిళా సంఘాలకు గతంలో అభయహస్తం పేరుతో ఒక్కొక్కరి దగ్గర 365 రూపాయలు చెల్లించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని నిర్వహణ చేసి పనిచేయడం జరిగింది. వారికి తిరిగి ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా అట్టి డబ్బులు సంఘ సభ్యులకు ఇవ్వడం లేదు. హైదరాబాద్ సరూర్ నగర్ గ్రౌండ్ లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే యువ సంఘర్షణ సభకు జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి పిసిసి మెంబర్ డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్ నాయకత్వంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు బయలుదేరారు. గత సంవత్సర కాలంగా దేశాన్ని పీడిస్తున్న లిక్కర్ స్కామ్ లో మొత్తం స్కీమే అని ఢిల్లీ హైకోర్టు ఈ నెల 6వ తేదీన రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రాలకు ఇచ్చిన బెయిల్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను సిబిఐ, ఈడీ, బీజేపీలకు చంపదెబ్బ కొట్టినట్టు అయిందని ఆమ్ ఆద్మీ పార్టీ కోర్ కమిటీ సభ్యుడు దిడ్డి సుధాకర్ అన్నారు. హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోవాలో ఎన్నికల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపిస్తూ ఢిల్లీ ఆప్ మంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. గోవా మొత్తం ఎన్నికల ఖర్చు 29 లక్షల క్యాష్ రూపంలో మాత్రమే చెల్లించారని వెల్లడించారు. 100 కోట్లు సంబంధించిన కేసే లేదన్నారు. పైన అరెస్ట్ చేయడం, ఒక 400 మంది పైన సిబిఐ, ఈడీలు రైడ్ చేసి రకరకాల పద్ధతుల్లో హింసించడం, ఆ 100 కోట్ల స్కాము జరిగిందని చెప్పడం, దాంట్లో మరి దానికి ముఖ్యంగా రాజేష్ జోషికి 30 కోట్లు అందాయని అభియోగం చేసి ప్రూవ్ చేయలేక బొక్కబోర్లా పడ్డ సిబిఐని ఈరోజు కోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. ఏం చేస్తున్నారు మరి? దాని మీద 30 కోట్లకు సంబంధించిన ఎందుకు మీరు సమర్పించలేకపోయారు? ఎక్కడ జరిగింది అవినీతి? డబ్బులు ఎక్కడ పేమెంట్ చేశారు? మొత్తం చెక్కుల ద్వారానే జరిగింది కదా అని చెప్పి మొత్తం గోవా యొక్క ఎన్నికల ఖర్చు మొత్తం కూడా కలిపి 29 లక్షలు మాత్రమే జరిగింది. 29 లక్షలు మాత్రమే. 2 ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. అంతమందిని పోటీ చేసి 29 లక్షల రూపాయల క్యాష్ ద్వారా రూపాయన జరిగింది. అన్నిటికీ లెక్కలు సమర్పించడం జరిగింది. అంటే ఎక్కడ కూడా ఈ 100 కోట్లకి సంబంధించిన కేసే లేదు. మరి ఎక్కడ జరిగింది? ఈరోజు మనీష్ సిసోడియాని కూడా 100 కోట్లు ఆరోపణలతో లోపలేశారు. అంటే ఇవన్నీ కూడా అబద్ధాలని తెలిపోయింది. అలాగే మొన్న 4 రోజుల క్రితం సంజయ్ సింగ్ కూడా ఈ కేసులో ఉన్నాడని చెప్పి ఈడీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. మళ్ళీ నోరు 4 కలుపుకొని సంజయ్ కింద కాదు ఇంకో రాకేష్ సింగ్ అనే అతని పేరు చెప్పబోయి సంజయ్ సింగ్ వచ్చింది అన్నారు. అంటే నీరవ్ మోడీ బదులు నరేంద్ర మోడీ పేరు పెడతారా అని నేను అడుగుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
తెలంగాణ ప్రజల సమస్యలు తీరాలంటే రాష్ట్ర సర్కార్నే మార్చాలి. కేంద్ర పాడి పశువర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల పిలుపు. ప్రభుత్వ బ్యాంకులను నిర్వీర్యం కేంద్ర ప్రభుత్వం. ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజం. వర్షం బాధిత రైతులకు ఎకరాకు 30,000 నష్టపరిహారం చెల్లించాలి. ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి గౌని ఐలయ్య డిమాండ్. లంక గ్రామాలలో పంటలకు నష్టపరిహారం వెంటనే చెల్లించండి. ఏపీ రైతు సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షుడు వెంకటరామయ్య వినతి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచితం.